అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. సోదరులు బైరి నరేష్, రేంజర్ల రాజేష్ గారికి మహాసేన మీడియా నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఈ మధ్య వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీటింగ్లు కండక్ట్ చేశారు. తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతున్నట్టు, దాని మీద వారు పోరాడుతాం అన్నట్టు వారు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు రేంజర్ల రాజేష్ గారు ఒక పాట కూడా పాడారు. ఇక్కడ కాపులు కమ్మలు దళితుల కాలనీల మీద దాడులు చేస్తున్నారు అన్నట్టు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దళితుల మీద దాడుల్లో ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి 2024 వరకు. ఈ సమయంలో వీళ్ళిద్దరూ ఎక్కడ కనిపించలేదు. నిజానికి వీళ్ళిద్దరి మీద చాలా మంచి అభిప్రాయం ఉంది మాకు. నిజాయితీగా ఉంటారు, అంబేద్కర్ గారి ఆలోచనలో నడుస్తారు. అయితే కొన్ని కామెంట్లు కాంట్రవర్సీ అయ్యాయి, అదేం కాదనిలేవు. ఎందుకంటే గతంలో నాయి కూడా కొన్ని కామెంట్లు కాంట్రవర్సీ అయ్యాయి. కాబట్టి వారి బాధ, వారు వెళ్తున్న దారి నాకు చాలా క్లియర్గా తెలుసు. అయితే గతంలో ఇన్ని దాడులు, ఒక దళిత డాక్టర్ని రోడ్డు మీద ఇడ్చుకొట్టినప్పుడు కానీ, డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసినప్పుడు, పోలీస్ స్టేషన్లోనే శిరోమండనాలు చేసినప్పుడు, మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపినప్పుడు, ఇలాంటప్పుడు ఎప్పుడూ కనిపించిన వీళ్ళు ఇప్పుడు అసలు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఎక్కడ దళితుల మీద దాడులు జరిగాయి నాకైతే తెలీదు. మన రామచంద్రపురంలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. ఆ అవమానం చేసింది వైసీపీ వాళ్ళని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈ సమయంలో వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్లో తెలుగుదేశం జనసేన దళితుల మీద దాడులు చేస్తున్నాయని వారు మాట్లాడడం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అయితే నేను ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, బైరి నరేష్కి అలాగే రేంజర్ల రాజేష్ గారు వీళ్ళిద్దరికీ కూడా, మా సోదరులు మీరు ఇక్కడ ఏమన్నా ఒకవేళ దాడులు జరగకుండా ఏ గవర్నమెంట్ ఉండదు, ఏ రాష్ట్రం ఉండదు. ఎక్కడైనా దాడి జరిగితే దాన్ని కులాలకి పార్టీలకి ఆపాదించకండి. ఎందుకంటే మీరు వచ్చేది కులాలు కమ్మలు దాడి చేస్తున్నారు, కాపులు దాడి చేస్తున్నారు దళితుల మీద అని మీరు ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల కులాల మధ్య పోడ్చలేని అగాధం ఏర్పడుతుంది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనంతబాబు అనేవాడు ఒకడు దళితుడిని చంపి డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇసిరేసాడు. మేము అనంతబాబు మీదే పోరాడాం. అనంతబాబు మీద చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి మీద పోరాడాం తప్ప, అనంతబాబు ఒక కాపు కులస్తుడు కాబట్టి కాపులు దాడి చేశారు, కాపులు దళితులను చంపేశారని మేము ఎక్కడా మాట్లాడలేదు. అలాగే జక్కంపూడి రాజా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో దళితులకు శిరోమండనం చేస్తే కాపులు శిరోమండనం చేయించారని అనలే, జక్కంపూడి రాజాయే చేయించాడు. రాజాకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఎవడైతే తప్పు చేశాడో వాడిని మాత్రం టార్గెట్ చేయండి. ఆ టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, తప్పు చేసినోడికి శిక్ష పడుతుంది. ఇప్పుడు ఈ రోజున వైసీపీకి శిక్ష పడింది వీళ్ళు చేసిన తప్పుల వల్ల. ఈ తప్పులకి సరైన చర్యలు తీసుకోలేని కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శిక్ష పడింది. అలా కాకుండా మనం ఆ రోజు కాపులు దాడి చేస్తున్నారు, కాపులు చంపేస్తున్నారు, కాపులు శిరోమండనం చేస్తున్నారు, రెడ్లు చంపేస్తున్నారు అని ఉంటే ఈ రోజున కాపులకి, రెడ్లకి, దళితులకి గొడవలు జరుగును తప్ప ఈ గవర్నమెంట్ అనేది ఇలా నేల కూలకపోను. ఇప్పుడు కూడా మీకు ఏం చెప్తున్నానంటే, ఒకవేళ ఈ టీడీపీ గవర్నమెంట్లో ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగాయి అనుకోండి, ఆ దాడి చేసినోడు ఎవడో వాడి మీద ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అప్పుడు మీరు ప్రభుత్వాన్ని అనాలి తప్ప, అప్పటి వరకు ఎవడైతే దాడి చేశాడో వాడిని టార్గెట్ చేయండి. అంతేగాని వాడి కులం ఏంటో చూసి ఆ కులం మొత్తం, దళిత కులం మొత్తం మీద దాడి చేస్తుంది అనేది అభూత కల్పనలు మాత్రం కల్పించొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దాడులు రాజకీయ కారణాలతో జరుగుతాయి ఇప్పుడు జరిగే దాడులు. ఎందుకంటే గతంలో ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడం కోసం వాళ్ళు కొన్ని దారుణాలు చేశారు. ఇక్కడ ఘోరమైన నీచమైన మాటలు మాట్లాడారు. చాలామంది దాడులు కూడా చేశారు. చేసినప్పుడు వాళ్ళని ఆ రాజకీయ కారణాలతో ఈ రోజున గవర్నమెంట్లోకి వచ్చిన కొంతమంది కార్యకర్తలు వాళ్ళకి కోపం రావడంతో, బీపీ పెరగడంతో వాళ్ళు తిరిగి దాడి చేస్తూ ఉండొచ్చు. అది రాజకీయ కారణాలుగా జరిగిందని మనం ఆలోచించాలి తప్ప, ఇక్కడ దళితుల మీద దాడి అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం కరెక్ట్ కాదంటాను నేను. ఎందుకంటే ఒక కులం పేరుతో దాడి జరిగితే, ఒక ఎస్సీ కాలనీ మీద దాడి జరిగితే దాన్ని మనం కులం పేరుతో జరిగిన దాడిగా చూడొచ్చు తప్ప, వీళ్ళు వైసీపీలోని గతంలో అడ్డమైన బూతులు తిట్టేసి, అడ్డమైన దాడులు చేసేసి, తప్పుడు కేసులు పెట్టేసి ఇప్పుడు తిరిగి అవతలాడు కొడుతున్నాడు అన్నప్పుడు అమ్మో మా కులం అని చెప్పి మనం దళిత కార్డు తీయటం మాత్రం కరెక్ట్ కాదు. నా మీద చాలా దాడులు జరిగాయి. నా మీద 30 కేసులు పెట్టారు, 2 హత్యా ప్రయత్నాలు జరిగాయి. నేను ఎప్పుడు కూడా నేను దళితుడిని కాబట్టి నా మీద దాడులు జరుగుతున్నాయని లబోదీపం అనలే. నేను ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేశాను, నేను ఒక రాజకీయ పార్టీ మీద పోరాడాను కాబట్టి నా మీద దాడులు జరిగాయి. అలా తీసుకోవాలి తప్పండి, ప్రతిదానికి మనం కులం కార్డుని అడ్డు పెట్టకూడదు. అలా అడ్డుపెట్టడం వల్ల నిజంగా కులం పేరుతో దాడికి గురైన వాళ్ళు,
కులం పేరుతో హింసకు గురవుతున్న వాళ్ళని మనం అవమానించినట్టు అవుద్ది. ఒకవేళ ఈ ప్రభుత్వం ఎక్కడైనా దళితుల మీద అన్యాయంగా దాడులు జరిగితే మీరు తప్పకుండా మాకు కూడా తెలియజేయండి. మేము ఉన్నాం ఇక్కడ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అక్కడ న్యాయం చేస్తారు. అప్పటికి న్యాయం జరగకపోతే మీరు పోరాడండి, మీతో పాటు మేము కూడా వస్తాం. ఎవడన్నా అన్యాయంగా కులం పేరుతో మతం పేరుతో దాడి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని నేను చెప్పట్లే. కానీ రాజకీయ కారణాలతో జరిగే దాడుల్ని కులానికి మతానికి మాత్రం దయచేసి ఆపాదించొద్దు. ఎవడో ఒకటి చేసిన దాడిని ఆ కులాలు మొత్తం చేస్తున్నాయి అన్నట్టు ఆ కులాలను మనం దూషించి ఆ కులాలను మొత్తం ఈ దళితులకి శత్రువులుగా మార్చొద్దు. దయచేసి రిక్వెస్ట్ని, మీ ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీలు చేశారు, యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులు, మీలాంటి వాళ్ళు ఈ వర్గాల కోసం నిలబడడం చాలా అదృష్టం. మీరు ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో కేసులు భరించారు, ఎన్నో దాడుల్ని తట్టుకుని ఎదుర్కొని మీరు నిలబడ్డారు. మీ ఇద్దరు కూడా, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దానికి ఒకవేళ గవర్నమెంట్ కనుక చర్యలు తీసుకునే పరిస్థితి మీకు అనిపిస్తే, మీ దృష్టికి వస్తే దయచేసి మాకు తెలియజేయండి. మేము గవర్నమెంట్లో ఉన్నాం, మేము కమ్యూనికేట్ చేస్తాం. అప్పటికి అవ్వకపోతే ఖచ్చితంగా మీ పోరాటంలో మీతో పాటు మేము కూడా కలిసి పోరాడతాం. అది ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా అని మీ ఇద్దరికి తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసన్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.